ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు ముందే ఒక బృందంగా మహిబాద్ 36 వార్డులలో వివిధ గ్రామాలు శివారు కాలనీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి అక్కడ మౌలిక వసతులు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడ లేవు అనే అంశాలని పూర్తిగా డాక్యుమెంటరీ రూపంలో టీపీజేఏసీగా, జేఏసీగా, మాలమాలడుగా, ఎంఆర్పిఎస్గా, ఇతర ప్రజా సంఘాలుగా, పార్టీలుగా మేము ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. ఆ నివేదికను ఈరోజు కమిషనర్ గారికి, చైర్మన్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే చెప్పాల్సుకున్నాం, ప్రజలు కేంద్రంగా అభివృద్ధి జరగాలి తప్ప పార్టీలు కేంద్రంగా అనేది అభివృద్ధి జరగద్దు అనేది మా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ అవసరాలని మనం తీర్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు గెలిచినటువంటి పాలకవర్గం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన 50 కోట్లతోటి ఇటీవల ఓపెనింగ్ చేసినటువంటి శిలాఫలకాల దగ్గర మేము చూసినాం. అప్పటికే సీసీ రోడ్లు ఉన్నాయి వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతాలలో. సీసీ రోడ్లు బలంగా ఉన్న ప్రాంతాలనే మళ్ళీ సీసీ రోడ్లకు అక్కడ ఓపెనింగ్ చేసినటువంటి శిలాఫలకాలు కనబడుతూ ఉన్నాయి. దయచేసి వీటిని కూడా పర్యవేక్షించాలి. ఆ కేటాయించిన అమౌంట్ను కూడా ఇట్లాంటి ఖాళీలకు కేటాయిస్తే ఆడ మౌలిక వస్తువులు ఏర్పడతాయి. కాలువలు కావచ్చు, సీసీ కావచ్చు, రోడ్లు కావచ్చు, తర్వాత విద్యుత్ లైన్లు కావచ్చు, మంచినీటి సదుపాయం కావచ్చు, ఇలా అనేక అంశాలను కూడా మనం తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పాలకవర్గం ప్రయత్నం చేయాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా మానుకుంటే అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుతాను. ఈరోజు మహబూబాద్ పట్టణంలోని కాలనీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రజా జేఏసీ ఆధ్వర్యంలో, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో, ఎంఆర్పిఎస్, మాల మహానాడు, పీవీఎల్ ఆధ్వర్యంలో చైర్మన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కాలనీలలో కరెంటు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఉన్నది. ప్రధానంగా ఆ కాలనీలకు వెంటనే తక్షణమే కరెంటు సౌకర్యం కల్పించాలి, విద్యుత్ స్తంభాలు వేయాలి, మీటర్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాలనీలకు 58Uలో కొంతమందికి పట్టాలు ఇచ్చారు, వాటికి ఇంటి నెంబర్లు వచ్చినాయి. పట్టాలు రాకుండా ఉన్నటువంటి సుమారు 1500 ఇళ్ళ దాకా ఉన్నాయి. ఆ పట్టాలు వస్తేనే ఇంటి నెంబర్లు ఇస్తామని చెప్పేసి దాటా వేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం దీన్ని జోక్యం చేసుకొని ఇంటి నెంబర్లు 58Gలో ఉన్నటువంటి వాటికి పట్టాలు ఏదైతే కలెక్టర్ ఆఫీస్లో ఆగి ఉన్నటువంటి వాటిని తక్షణమే పట్టాలు ఇష్యూ చేసి వాటికి ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా కాలనీలకు అంగన్వాడీ కేంద్రాలు లేక కూడా విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి తక్షణమే కాలనీలలో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఒక స్కూల్ని ఏర్పాటు చేసి, ప్రైమరీ స్కూల్ని ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి ఒక టీచర్ని కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అమృత స్కీమ్లో వాటర్ ఫెసిలిటీకి అవకాశం కల్పించింది. ఆ అమృత స్కీమ్ను కూడా తక్షణమే ఆయా కాలనీలో నీటి సౌకర్యం లేనటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచినీటికి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి కాలనీలకు తక్షణమే అమృత స్కీమ్లో వాటర్ ఫెసిలిటీని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మహబూబాద్ మున్సిపాలిటీలోని సమస్యల గురించి గత 4 రోజుల క్రితము ప్రజా పౌర సంఘాలు, ఎంఆర్పిఎస్, మాల మహానాడు, పీవీఎల్ ఆధ్వర్యంలో 104 కాలనీలు, 36 వార్డులలో 8 విలీన గ్రామాలలో ప్రత్యక్ష పరిశీలన చేసి అభివృద్ధిని ఏమాత్రం జరిగింది, ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఏమిటి అనేది ప్రజల నుండి సేకరించిన డిమాండ్లను ఈరోజు ప్రాతినిధ్యం రూపంలో గౌరవ కమిషనర్ గారికి, నూతనంగా ఎంపికైన మహబూబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి మెమోరాండం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నిజంగా 2011లో ఏర్పడినటువంటి మహబూబాద్ మున్సిపాలిటీ 14 సంవత్సరాలు గడిచిన ఆశించిన అభివృద్ధి జరగలే. మున్సిపాలిటీలో ఇన్ని కాలనీలు ఉన్నా, ఇన్ని విలీన గ్రామాలున్నా, 2018లో విలీన గ్రామాలు విలీనమైతే గ్రామ పంచాయతీలో ఉన్న అప్పుడు అభివృద్ధి తప్ప మున్సిపాలిటీలో పరిధిలోకి వచ్చిన తర్వాత రూపాయి అభివృద్ధి జరగలేదని అక్కడ గ్రామ ప్రజలు ఆపోతున్నారు.
అభివృద్ధి అంటే మహబూబాద్ పట్టణంలో కొన్ని రోడ్లే కాదు, అభివృద్ధి అంటే ఎక్కడ ప్రజలకు నాకు అభివృద్ధి జరగాలని రాజ్యాంగం చెప్తుంది. శివారు కాలనీలో ఉండే ప్రజలు కూడా ప్రజలనే కనీస హక్కులు గుర్తించి వారికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం, ఆయా కాలనీలో ఓపెన్ జిమ్, గ్రీన్ పార్క్, రీడింగ్ రూమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక కాలనీలలో గ్రీన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటి అన్యక్రాంతం కాకుండా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలని ఈ సందర్భంగా వారికి వివరించడం జరిగింది. పర్యవేక్షణకు పోయినప్పుడు ప్రజలు చాలా బాధలు వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న రామచంద్రపురం కాలనీ కానీ, వేరుపుల సత్యనగర్ కాలనీ కానీ, ఈటీఆర్ నగరు, సుందరయ్య నగరు, రెడ్డినాయక్ కాలనీ, ఏటిగడ్డ తండ, ఆర్టీసీ కాలనీ, మరి కంకర్విల్ ఏరియా, దాసాని బజార్, మందుల బజార్, గుమ్మడూరు ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంకా స్లమ్ ఏరియాలుగానే ఉన్నాయి. అభివృద్ధి జరగలే, పారిశుద్ధ్యం అసలే లేదు. ఇన్ని వేల మంది, దాదాపు 1,00,000 జనాభా, 65,000 పైగా ఓట్లు, మరి 25,525 గృహాలతో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం ఎట్లా నిర్వహించాలో ఇప్పటివరకు ప్రణాళిక లేకపోవడం ఒక దురదృష్టకరం. 6 నెలలకోసారి 3 నెలలకోసారి మాత్రమే కాలువలు తీస్తున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం రోడ్డు విడిచి రోజు కాలువలు శుభ్రం చేయాలి. కానీ మూడుకోటస్ అంటారు, నెహ్రూస్ అంటారు, బస్టాండ్స్ అంటారు, రైల్వే స్టేషన్ అంటారు, ముఖ్యంగానే సరిపోతుంది. మరి పెరిగిన జనాభా అనుగుణంగా, పెరిగిన కాలువలకు అనుగుణంగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని పెంచాలి, రోజు పారిశుద్ధ్యం నిర్వహించాలని వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామచంద్రపురం కాలనీలో అయితే వర్షం వస్తే మోకాళ్ళు గుర్తలో నడిచే పరిస్థితి. కాలనీలో ఇళ్ల మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ముళ్ళ కంపలు పెరిగి బురద గుంటలుగా మారి, దోమలకు నీళ్ళగా మారి మరి ఇప్పుడు ఈ అడ్డురోగాలు పడగలే పరిస్థితి వస్తుంది. చాలా చోట్లల్లో మురుకాలు లేకపోతే ఇంట్లో ఉండి మురుగంతా ఇంటి ముందు గుంటలలో చేరి దోమల నీళ్ళగా మారినాయి. నిత్యం ప్రజాప్రతినిధులు సంచరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఏరియా కావచ్చు, మన ఆ ప్రాంతాలంతా కూడా ఎడమ కన్నుతో చూస్తున్నారు, శీతకను వహిస్తున్నారు. కాబట్టి నూతనంగా ఎన్నికైన కమిటీ వాటి పట్ల ప్రత్యక్షంగా పరిశీలన చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మహబూబాద్ అభివృద్ధి కావాలంటే పాత బజార్ కొత్త బారుగా రైల్వే లైన్ దాంతో విభజించబడినది. పాత బజార్లో కూడా గ్రంథాలయం ఏర్పాటు చేయాలి, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలి. పాత బజార్లో గ్రీన్ పార్కులు, కొత్త బజార్ గ్రీన్ పార్కులకు కనీసం గ్రీన్ పార్కులు పెడితే అక్కడ మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు లేవు. చిన్న పిల్లలు 100 మంది రోజు సేద్యం వరకు సేద్యానికి వస్తుంటే కనీస సౌకర్యాలు లేవు. ఏమైందని డీగా నడితే డబ్బులు ఏమంటారు, కనీసం మరి డబ్బులు ఎడిపోతున్నాయో, బడ్జెట్ ఎడిపోతున్నాయో తెలియదు, పారదర్శకంగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి గ్రీన్ పార్క్ను అభివృద్ధి చేయాలి, ఓపెన్ స్థలంలో కూడా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇటువైపు కూరగాయల మార్కెట్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 5,63,00,000తో నిర్మించినటువంటి సమీకృత మార్కెట్ సమయంలోకి గాంధీ పార్కులో నిర్వహిస్తున్నటువంటి కూరగాయల మార్కెట్ను తరలించాలి. గాంధీ పార్కులో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఆ కమ్యూనిటీలను కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పట్టణానికి రోజు 100,000 మంది వస్తుంటారు, అటువంటి వారికి షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా మేము ఒక 40 డిమాండ్లు, ప్రజల్లో వచ్చిన డిమాండ్లు మరి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించడం జరిగింది. వాటన్నిటి కూలంకుషంగా పరిశీలించి మీరు దశల వారికి అభివృద్ధి చేయాలి. చాలా కాలనీలు మంద కుమర నగర్, భూపదమ్మ నగర్, మాధవ నగర్, మరి ధర్మారావు కనకయ్య నగర్, కొండ్రా, మరి కుక్కిల్ల ఎల్లమ్మ నగర్, మరి సామ పులక నగర్, మరి పైల వాస్ కాలనీ, గోపాల్ నగర్ కాలనీ, ఇవన్నీ ఎక్కడ ప్రగతి నగర్, లూయి ప్రేయరీ